ముందు చేపల వర్షం. వర్షాలు మొదలవుతాయి. దానితో పక్షులు, ఊర్లో వాళ్ళందరూ కూడా ఇళ్లల్లోనే ఉంటారు. వర్షాలు పడే కొద్దీ అంతా నీళ్ళొస్తూ ఉంటాయి. అలా ఎక్కువయ్యి ఎక్కడ ఇంట్లోకి వచ్చేస్తాయేమోనని అందరూ కంగారు పడుతూ ఉంటారు. తుని పిచ్చుక వాళ్ళ ఇల్లు ఇంకా కిందకుంటుంది. దానితో తనకి ఇంకా భయం ఎక్కువగా ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. వర్షాలు కురుస్తూ ఉంటాయి. మన ఇంటి ముందు బాగా నీళ్ళున్నాయి కదా. అవును పుచ్చి, ఇంకా వర్షాలు వస్తే ఇంట్లోకి నీళ్ళొస్తాయి. అప్పుడు బాగా ఇబ్బంది పడాలి. మరి ముందే ఏం చేయలేమా అమ్మ? మన పరిస్థితి కాదు పుచ్చి, అందరికీ ఇలానే ఉంది. అలా అని ఏం చేస్తాను చెప్పు? ఏమో, ఈ వర్షాలు వస్తే బయటికి వెళ్ళడానికి ఉండదు, సరిగ్గా తినడానికి ఉండదు. నిజమే, నీళ్ళు ఇంకిపోతూ ఉంటే బాగుండేది. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఊళ్ళో వర్షాల కారణంగా ఏ షాపు కూడా తీసుండదు. దానితో అందరూ ఆ భయంతో ఉంటారు. వర్షాల వల్ల నీళ్లు ఇళ్లలోకి రాకుండా వర్షం తగ్గిపోవాలని కోరుకుంటూ ఉంటారు. ఆ విషయం గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఏటో వర్షాలు వస్తున్నాయంటే భయం వేస్తుంది. అది కూడా నిజమే మహి. వర్షాకాలం మొదలే ఇలా ఉందంటే తర్వాత ఎలా ఉంటుందో ఏంటో. అవును, ఇళ్లలోకి నీళ్ళొస్తే మరీ ఇబ్బంది అయిపోతుంది కదా. చూద్దాం చూద్దాం, ఏదో ఒక దారి దొరికితే బాగుంటుంది. అయినా ఊర్లో అందరం కలిసి మాట్లాడుకుంటేనే కదా ఒక ఆలోచన వచ్చేది. నిజమే, అప్పుడు మనకేమైనా పరిస్థితులు మారుతాయి. అలా అనుకుంటూ ఉంటారు. ఒకరోజు బాగా వర్షం కురుస్తూ ఉంటుంది. అప్పుడే తుని పిచ్చుక వాళ్ళ ఇంటి దగ్గర నీళ్ళు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇంకా తాను ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకొని ఏం చేయాలా అని బాగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా ఉంటే ఇంట్లోకి నీళ్లు రావడం సులభమే. ఏదో ఒకటి చేసి నీళ్లు ఇంట్లోకి రాకుండా చేయాలి. కానీ ఎలా, ఏం చేస్తే అంతా బాగుంటుందనేది తెలియట్లేదు. నాలానే అందరూ వాళ్ళ ఇళ్లలోకి నీళ్లు రావడంతో ఇబ్బంది పడుతున్నారు. అలా బాగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తనకొక మంచి ఆలోచన. దానితో తను చాలా ఆనందపడుతుంది. కొత్త ఇల్లు ఉపాయం వచ్చింది. ఇది నేనొక్కదాన్నే చేస్తే ఏం బాగుంటుంది? అందరికీ చెబుతాను, వాళ్ళు కూడా ఇల్లు కట్టుకుంటారు కదా. తొందరగా వెళ్ళి అందరితో మాట్లాడాలి. With Gemini and Gmail, AI can help craft professional email replies based on the flow. తుని పిచ్చుక వెంటనే వెళ్ళి అందరినీ పిలుస్తుంది. పక్షులందరూ వస్తారు, కానీ తుని పిచ్చుక ఎందుకు పిలిచిందో తెలియక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఏంటి తుని, ఈ వర్షంలో అందరినీ పిలిచావు? వర్షాలు ఎక్కువగా వస్తున్నాయి కదా, దానివల్ల మన ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసేలా ఉన్నాయి. అవును తుని, మళ్ళీ ఇబ్బంది పడవలసి వచ్చేలానే ఉంది. అందుకే ఆ ఇబ్బంది లేకుండా ఉండడానికి నా దగ్గర ఒక ఆలోచన ఉంది. అవునా, అదేదో చెప్పు తుని. మనమందరం వర్షాల వల్ల ఇంట్లోకి నీళ్లు రాకుండా కర్రలతో ఎత్తుగా ఒక బడ్డీ వేసుకుని దానిపై ఇల్లు కట్టుకుందాం. అప్పుడు వరద వచ్చినా కానీ మన ఇంట్లోకి నీళ్లు రావుగా. ఏంటి, ఈ వర్షాలలో ఇల్లులా? అలా అందరూ కూడా ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ అందరికీ తుని పిచ్చుక ఆలోచన బాగా నచ్చుతుంది. ఒక పక్క కొద్దిగా భయం కూడా ఉంటుంది. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ వర్షాలలో ఇల్లులు కట్టుకోవడం అంటే కష్టమేమో తుని. అవును చిచ్చు, కానీ ఇంట్లోకి నీళ్ళు వచ్చేస్తే పడే అంత ఇబ్బంది అయితే కాదు కదా. ఆ మాట అయితే నిజమే. అయినా వర్షం తగ్గుతూనే ఉంటుంది కదా. నిజమే నిజమే, ఏ సమయంలో పడుతుందో దానికి తెలియదు. వర్షం లేని సమయంలో ఇల్లులు కట్టుకుందాంలే. అవును, అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. అలా అందరూ ఇల్లులు కట్టుకోవాలని నిర్ణయించుకుంటారు. వాళ్ళ ఇల్లులు కట్టుకోవడానికని అన్ని సిద్ధం చేసుకుంటారు. వర్షం తగ్గిన వెంటనే అందరూ కూడా ఇల్లులు కట్టుకుంటూ చాలా ఆనందపడుతూ ఉంటారు. కర్రలు పెద్దవి తీసుకోండి, ఇల్లు ఎంత ఎత్తుగా కట్టుకుంటే అంత మంచిది. అవును, అయినా తుని, నీ ఆలోచన బాగుంది. ఎలా ఉంటుందో తెలియదు, కానీ ప్రయత్నించాలని అనుకున్నాను. అంతే చోటు. మన ఇల్లులు బాగా వస్తే చాలు. ఈ వర్షాల వల్ల ఈ మధ్య అసలు బయటికి రావట్లేదు. అవును, ఇల్లుల పని బాగానే అవుతుంది, కానీ ఆహారం మాత్రమే ఇబ్బంది అయ్యేలా ఉంది. అది నిజమే మహి.
అయినా ఇప్పటికే ఆహారం ఉంది కదా, చూద్దాంలే. అలా అందరూ చాలా కష్టపడి ఇల్లులు కట్టుకుంటూ ఉంటారు. వర్షం రానంతసేపు మంచిగా ఇల్లులు కట్టుకుంటూ వర్షం వస్తే ఆగుతూ ఉంటారు. ఈ ఇల్లుల వల్ల మనకి మంచి జరిగేలానే ఉంది. ఇంట్లోకి వర్షపు నీళ్లు రాకుండా ఉంటే అంతకు మించి మంచి జరిగేది ఏముంది చెప్పు? నిజమే, ఎప్పుడు ఈ వర్షాల వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. తొందరగా అందరం కలిసి ఇల్లులు కట్టేసుకోవాలి, అప్పుడు ఆనందంగా ఉండొచ్చు. అందరూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉంటారు. అలా కొన్ని రోజులకి అందరి ఇల్లులు కట్టుకోవడం పూర్తి చేస్తారు. దానితో అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. అబ్బా తుడి, మన ఇల్లులు భలే ఉన్నాయి కదా. అవును మహి, ఇప్పుడు ఇంకా ఇంట్లోకి నీళ్ళు వస్తాయేమోనని భయపడక్కర్లేదు. అది కూడా నిజమే, లేదంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. పిల్లలకి కూడా ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఈ వర్షం తగ్గితే చాలు, అదే గొప్ప. అవును, ఇంకా కొన్ని రోజుల వరకు పర్లేదు, కానీ ఆహారానికి బాగా ఇబ్బంది అవ్వచ్చు. ఒక సమస్య తగ్గింది అంటే ఇంకొకటి. అలా అనుకుంటూ అందరూ కూడా ఆ ఎత్తైన ఇళ్లలో ప్రశాంతంగా ఉంటారు. కొన్ని రోజులకి అందరి దగ్గర ఉన్న ఆహారం అయిపోతుంది. దానితో అందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏంటమ్మా, ఇప్పుడు ఆహారం లేకపోతే ఎలా ఉండాలి? అదే కదా బుజ్జి, అర్థం అవ్వట్లేదు. రోజు ఎంతో కొంత తినడానికి ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. అవునమ్మా, అయినా ఏం చేస్తాంలే, వర్షాలు తగ్గే వరకు ఈ తిప్పలు తప్పేలా లేవు. అవును బుజ్జి, ఆ దేవుడి మీదే భారం. తినడానికి ఏమీ లేక అందరూ మళ్ళీ కష్టపడుతూ దానితో ఏం చెయ్యాలో తెలియక మళ్ళీ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. తినడానికి తిండి లేదు, బ్రతకడం కూడా కష్టంగానే ఉంది. ఎన్ని రోజులు మన ఇల్లులే ఇబ్బంది, ఇప్పుడు మనకి తిండి లేకపోవడం వల్ల ఆ ఇబ్బంది మొదలయ్యింది. తినడానికి కూరగాయలున్నా బాగుండేది, కానీ ఇప్పుడు అవి కూడా అయిపోయాయి. నిజమే, మన పంట మనకి కొన్ని రోజులు బాగానే పనిచేసింది, కానీ ఇప్పుడు లేకపోవడంతో చాలా కష్టాలు పడుతున్నాం. ఎవరి దగ్గరైనా ఏమైనా ఆలోచన ఉందా? ఏదైనా ఆలోచన ఉండడానికి ఎక్కడ తినడానికి ఏమీ లేవు కదా చిచ్చు. అలా అందరూ మాట్లాడుకొని చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళకేం చేయడానికి దారి లేకపోవడంతో వాళ్ళ ఆశలు ఆవిరైపోతూ ఉంటాయి. ఏదో ఒకటి జరిగి ఈ వర్షం తగ్గినా మనకి తినడానికి ఏమైనా ఉన్నా బాగుండేది. అవును, నిజమే చోటు, లేదంటే పిల్లలు ఆకలికి చాలా బాధపడతారు. మనమైతే తట్టుకోగలం, కానీ వాళ్ళలా కాదుగా. ఈ వర్షమే ఏదో ఒక మాయ చెయ్యాలి. అందరూ అలా అనుకుని ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడే వర్షం నుండి తుని పిచ్చుక ఇంటి ముందు చేపలు కూడా కురుస్తూ ఉంటాయి. అప్పుడే ఆ శబ్దం విని తుని పిచ్చుక ఏంటో అని అనుకుంటుంది. అమ్మా, ఆ శబ్దం ఏంటమ్మా? ఏవో పట్టునట్టున్నాయి. అవును బుజ్జి, ఏమై ఉంటుంది? వెళ్ళి చూద్దామా అమ్మా? ఆగు, నేను వెళ్ళి చూసొస్తాను అసలేంటో అని. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళి చూడు. తుని పిచ్చుక మెల్లగా వెళ్ళి చూస్తుంది. అప్పుడే వర్షంలో నుండి చేపలు పడుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది. ఆ శబ్దం విని అందరూ కూడా బయటకొచ్చి చూస్తారు. చేపలు పడడం చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. అసలు వాళ్ళకి ఏమీ అర్థం అవ్వదు. తుని, వర్షపు నుండి చేపలు పడుతున్నాయేంటి? ఏమో మహి, మన ఆకలి తీరడానికే ఈ చేపలు పడుతున్నాయేమో. అవును, వాటిని పట్టుకుని దాచుకుంటే రోజు వాటిని తినొచ్చు. అవునవును, అప్పుడు మన ఆకలి కూడా తీరుతుంది. ఈ వర్షాలు తగ్గే వరకు ఇబ్బంది ఉండదు. రండి, అందరూ కూడా చేపలు పట్టుకుని కుండీలో దాచిపెట్టుకుందాం. సంతూర్ రాయల్ శాండిల్ సోప్ ట్రిపుల్ శాండిల్ ఆఫర్ ప్యాక్. దీనిలో సంతూర్ రాయల్ శాండిల్ సోప్ తో శాండిల్ సీరం ఇంకా శాండిల్ ఫేస్ ప్యాక్ ఫ్రీ. ఇది రోజు వచ్చే ట్యాన్ తొలగించి మీ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు నాకు నో ట్యాన్ ప్రాబ్లమ్స్. సంతూర్ రాయల్ శాండిల్ ట్రిపుల్ శాండిల్ ఆఫర్ ప్యాక్. ట్యాన్ తొలగించండి, కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేయండి. 1,00,000 భారతీయ కుటుంబాలకు సొంతం ఎదురిస్టా. అలా అందరూ చాలా ఆనందంగా చేపల్ని పట్టుకుంటూ ఉంటారు. అది పిల్లలు చూసి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఆ చేపలు పట్టుకోవాలని వాటిని పట్టుకోవడానికి తిప్పలు పడుతూ ఉంటారు. అమ్మో, ఈ చేపలు ఎక్కడ నెత్తి మీద పడతాయోనని భయం వేస్తుంది. పడితే మాత్రం ఏమవుతుంది చిచ్చు? నీ మెడ విరుగుద్ది, అంతే కదా? నిజమే చిచ్చు, ఈ ఆనందంలో అలా పడినా ఏం పర్లేదులే.
అందరూ నా మీద ఎంత కక్షతో ఉన్నారో. సర్లే ముందు చేపలు అయితే పట్టు. అలా అందరూ ఆ వర్షంతో పడిన ప్రతి చేపని పట్టుకుని దాచుకుంటారు. ఇంకా వాళ్ళ ఆనందానికి హద్దులే ఉండవు. అమ్మయ్య, ఈ వర్షంలో వేడి వేడి చేపల పులుసు పెట్టుకొని చేసుకొని తింటే అబ్బా భలే ఉంటుందిలే. నిజమే, ముందు ఆ పని చేయాలి. అసలే బాగా ఆకలిగా ఉంది. పదండి, ఇంకా వంటలు చేసుకుని తిందాం. నిజమే, ఈ చేపలు చూస్తే నోరు ఊరిపోతుంది. అందరూ ఆ చేపల్ని వండుకొని చాలా ప్రశాంతంగా తింటారు. దానితో అందరూ ఆనందంగా ఉంటారు. దొంగతనాలు చేసే తల్లి కొడుకు చిచ్చుకాకి, అలాగే తన కొడుకు చిన్నుకాకి ఇద్దరికి డబ్బాస బాగా ఎక్కువ. కానీ అలా డబ్బు సంపాదించడానికి ఏం చెయ్యాలో తెలియక ఇద్దరు బాగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇద్దరికి ఏం చెయ్యాలనేది తోచదు. ఊర్లో ఉన్న పక్షులందరూ మాత్రం ఏదో ఒక పని చేసుకుంటూనే వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. అబ్బో అమ్మ, అందరూ చాలా కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నారమ్మో. అవునరా చిన్నగా, నిజమే, మనం కూడా బాగా కష్టపడాలి. ఏంటి మనమా? చాలే, ఏదైనా మంచిగా ఆలోచించమ్మా. సరేరా చిన్న, కానీ కష్టపడకుండా డబ్బులు రావు కదా. అది నాకు కూడా తెలుసు, అందుకే నిన్ను అడుగుతున్నాను. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే చిచ్చుకాకి ఒక మంచి ఆలోచన వస్తుంది. చిన్నగా, మంచి ఆలోచన వచ్చిందిరా. అవునా అమ్మా, ఏంటది చెప్పు. ఏం లేదురా చిన్నగా, మనం కూడా ఏదో ఒకలా కష్టపడాలి. అప్పుడే మనకి మంచి జరుగుతుంది. మళ్ళీ మొదలు పెట్టావా? సరే, ఏం చేద్దాం చెప్పు. ఏముంది, కష్టపడి అందరి ఇళ్లలో దొంగతనాలు చేద్దాం. ఏంటి దొంగతనమా? అబ్బబ్బా, భలే ఉంటుందమ్మా. అవునా, నీకేంట్రా అంత ఆనందం? అంటే నువ్వు దాచిన డబ్బులు ఎప్పుడు నాకు కావాలని అనిపించినా నీకు చెప్పకుండా తీసుకున్నా భలే సరదాగా అనిపిస్తుంది. అంటే అప్పుడప్పుడు నా డబ్బులు కనిపించకుండా పోవడానికి కారణం నువ్వా? చిచ్చుకాకి చిన్నుకాకిని బాగా కోపంగా చూస్తుంది. దానితో వాడు బాగా నవ్వుకుంటాడు. అమ్మా, ఇప్పుడు కోప్పట్టం కాదు, కానీ ఎప్పుడు దొంగతనాలు మొదలు పెడతాం చెప్పు. దీనికి ముహూర్తం కావాలా ఏంటి? రేపే మొదలు పెడతాం. ఓ సరేనమ్మా, నాకు భలే ఆశగా ఉంది. పనికి ఒళ్ళు వంగదు కానీ దీనికి మాత్రం ఆశగా ఉందా? ఓ సరేలే. అలా ఇద్దరు కూడా దొంగతనాలు చేయడం మొదలు పెడతారు. ఒకరోజు తుని పిచ్చుక ఊరు వెళ్తుంది. అప్పుడే బుజ్జి పిచ్చుక ఒక్కటే ఉండడం చిచ్చుకాకి చిన్నుకాకి గమనిస్తారు. ఒరే చిన్నుగా, ఈ రోజు తుని వాళ్ళ ఇంటికి వెళ్దాంరా. ఓ సరేనమ్మా, బుజ్జి ఒక్కటే ఉంది కదా, అసలే తనకి బద్ధకం కూడా ఎక్కువే. ఏ సామాన్లు దొరికితే అవి తెచ్చేసుకుందాం. ఓ సరేనమ్మా, అలాగే చేద్దాం. అలా అనుకుంటూ ఇద్దరు ఆ రోజు రాత్రి తుని పిచ్చుక వాళ్ళ ఇంటికి దొంగతనానికని వెళ్తారు. బుజ్జి పిచ్చుక ఒక్కటే ఉండడంతో ఇద్దరూ చాలా ఆనందపడతారు. బుజ్జి పిచ్చుకకి ఇంటి బయట పడుకోవడం అంటే చాలా ఇష్టం. దానితో తను బయటే పడుకుంటుంది. తుని పిచ్చుక వాళ్ళకి ఆవులు కూడా ఉంటాయి. చిచ్చుకాకి చిన్నుకాకి ఇద్దరూ మెల్లగా తుని పిచ్చుక వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు. అప్పుడే ఆవులు అరుస్తాయి కానీ బుజ్జి పిచ్చుక లేవకుండా సోమరిగా నిద్రపోతూ ఉంటుంది. అమ్మయ్య, ఎవరికి కనిపించకుండా మెల్లగా ఇంట్లోకి బాగానే వచ్చేసాం. అవునవును, తొందరగా దోచుకొని వెళ్ళిపోవాలి. ఓ సరేనమ్మా, నేను వెళ్ళి వాళ్ళ గదుల్లో ఏమున్నాయో చూస్తాను, నువ్వు మిగిలిందంతా వెతుకు. సరేరా, చప్పుడైతే చేయకో. అలా ఇద్దరు తుని పిచ్చుక వాళ్ళ ఇంట్లో దొరికినవన్నీ కూడా దోచుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. అలా ఆ రోజు రాత్రి గడుస్తుంది. With Gemini and Google Meet, AI captures and organizes meeting notes, freeing you up to focus on the conversation. ఉదయం అయ్యేసరికి తుని పిచ్చుక ఇంటికొచ్చేస్తుంది. అప్పుడే బుజ్జి పిచ్చుక నిద్రలేస్తుంది. వచ్చేసావా అమ్మా? వచ్చాను, కానీ ఏంటి నువ్వు బయట పడుకున్నావు? చల్లగా ఉందని పడుకున్నాను. నేను ఇంట్లో లేనప్పుడు ఇంట్లో పడుకోవాలని తెలియదా బుజ్జి నీకు? అయినా నేను ఇక్కడ పడుకుంటే మన ఇంట్లోకి వెళ్ళే ధైర్యం ఎవరికి ఉందమ్మా? అడుగుల సౌండ్ వినిపించినా వెంటనే లేస్తాను. అలా వెళ్ళి తుని పిచ్చుక తలుపు తీసేసరికి ఇంట్లో అక్కడక్కడ చిందరవందరగా ఉంటుంది. అది చూసి తుని పిచ్చుకకి
బాగా కోపం వస్తుంది. ఏంటి బుజ్జి ఇదంతా ఇలా చేసి పెట్టావు? నేనేం చేయలేదు. నువ్వు చేయలేదంటే ఎవరు చేసుంటారు? కొంపతీసి దొంగలు కాని పడ్డారా? ఏమోనమ్మా, ఇంట్లో అన్ని ఉన్నాయో లేదో చూద్దాం పదా. ఇద్దరు కంగారుగా ఇల్లంతా చూస్తారు. ఇంట్లో కొన్ని సామాన్లు అలాగే డబ్బులు ఉండవు. దానితో తుని పిచ్చుకకి ఏం చేయాలో అర్థమవ్వదు. బుజ్జి పిచ్చుక భయపడుతూ ఉంటుంది. అడుగుల సౌండ్ వినిపించినా లేస్తాను అని అన్నావు కదా, ఇల్లు దోచుకునే వరకు ఏం చేసావే? అంటే సౌండ్ రాకుండా వచ్చుంటారమ్మా. నిన్ను నమ్మడం నా బుద్ధి తక్కువ. అసలు ఏ పని సరిగ్గా చేయవు. ఇప్పుడు చూడు ఏమైందో. అలా తోని పిచ్చుక బుజ్జి పిచ్చుకని బాగా తిడుతుంది. దాంతో బుజ్జి పిచ్చుకకి చాలా కోపం వస్తుంది. బుజ్జి పిచ్చుక తన మనసులో, ఈ దొంగలెవరు కానీ నన్నే తిట్టించారు. వాళ్ళని అస్సలు వదలను. ఎలా అయినా సరే వాళ్ళని తప్పకుండా పట్టుకోవాలి. అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే నాకు మనశ్శాంతి లేదు అని అనుకుంటుంది. చిచ్చుకాకి చిన్నుకాకి మాత్రం చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళు దొంగలించినవి చూసుకుని బాగా మురిసిపోతారు. అబ్బబ్బబ్బా, ఎన్ని దొంగలించామో. అవునమ్మా, వాళ్ళ ఇంట్లో చాలానే దొరికాయి. ఈ రోజు రాత్రికి కూడా ఇలా ఎక్కువ సామాన్లు డబ్బులు దొరికితే బాగుంటుంది. నిజమే, అప్పుడు మనకి కొన్ని రోజులు విశ్రాంతి దొరుకుతుంది. అసలే చాలా కష్టపడిపోతున్నాం. అలా అనుకుంటూ ఆ రోజు రాత్రి ఇద్దరు దొంగతనానికని కుహుబాతు వాళ్ళ ఇంటికి వెళ్తారు. అప్పుడే తాను మంచి నిద్రలో ఉంటుంది. ఇద్దరు వాళ్ళ ఇంట్లోకి దూరి అక్కడున్నవన్నిటిని కూడా వాళ్ళకి నచ్చినవన్నీ కూడా చూస్తూ ఉంటారు. అమ్మో, ఆ బీరువాలో ఏమైనా ఉన్నాయేమో చూడు. సరేలే, నువ్వు హాల్లో ఉన్నవి చూడు. అస్సలు చప్పుడు రానివ్వకు. మళ్ళీ లేచిందంటే మనకి అయినట్టే. సరే, వీళ్ళ ఇంట్లో ఏమీ లేనట్టున్నాయి. ఆ బీరువా ఒక్కటి చూడు, వెళ్దాం. చిచ్చుకాకి వెళ్లి లూసీ పావురం వాళ్ళ బీరువా తెరుస్తుంది. దానిలో మేకప్ సామాన్లు తప్ప ఏమీ ఉండవు. దానితో ఇద్దరు ముఖముఖాలు చూసుకుని ఇంటి నుండి బయటకొచ్చేస్తారు. ఆ కుహు డబ్బులన్నీ కూడా ఆ మేకప్ సామాన్లకే సరిపోయి ఉంటాయి. ఓ నిజమే, బీరువాలో డబ్బులకి బదులు మేకప్ సామాన్లే ఉన్నాయి. అవును నిజమే. ఈ రోజు మంచిగా ఏమైనా దొరుకుతాయంటే మేకప్ సామాన్లు దొరికాయి. ఇద్దరు ఇంటికెళ్ళిపోతారు. ఆ తరువాత రోజు రాత్రి ఇద్దరు కూడా దొంగతనానికని మహీక్రద్ద వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. అప్పుడే పుచ్చిపిచ్చుక ఆ దొంగలను ఎలా పట్టుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. కాని తనకేం చెయ్యాలనేది అర్థమవ్వదు. అప్పుడు చిచ్చుకాకి వాళ్ళు తుని పిచ్చుక వాళ్ళ ఇంటి నుండి మహీగ్రద్ద వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండగా ఒక్కసారిగా తుని పిచ్చుక వాళ్ళ ఆవులు అరుస్తాయి. అది బుజ్జి పిచ్చుకకి వినిపిస్తుంది. అవును, మొన్న నేను బయట పడుకున్నప్పుడు కూడా ఆవులు ఇలా అరిచాయి కదా. ఒకవేళ దొంగల్ని చూసి అరిచాయా? మళ్ళీ వాళ్ళు వచ్చారా? ఈ రోజు వాళ్ళని ఎలా అయినా పట్టుకుంటాను. అలా అనుకుంటూ బుజ్జి పిచ్చుక వెళ్లి కిటికీ నుండి చూస్తుంది. బయట ఎవరూ ఉండరు. కాని ఆవులు అరుస్తూ ఉంటాయి. ఏంటా అని బుజ్జి పిచ్చుక బయటికి వెళ్తుంది. అప్పుడే చిచ్చుకాకి చిన్నుకాకి ఇద్దరు ఆ వైపుగా మెల్లగా మహీగ్రద్ద వాళ్ళ ఇంటికి వెళ్తారు. దొంగలు మహి అత్త ఇంట్లోకి దూరారు. ఈ రోజు వాళ్ళని పట్టుకోవాలి. వెళ్ళి అమ్మకి చెబుతాను. ఈ రోజు వాళ్ళని పట్టుకొని మా అమ్మ నన్ను తిట్టిన తిట్లన్నీ వాళ్ళని నేను తిడతాను. అలా అనుకుని వెళ్ళి వాళ్ళ అమ్మని లేపుతుంది. జరిగిందంతా చెబుతుంది. దానితో తుని పిచ్చుక భయపడుతుంది. ఏంటి, దొంగలు దూరారా? ఆగు, వాళ్ళని ఎలా అయినా పట్టుకుందాం. పద, చోటు వాళ్ళందరికీ కూడా నిద్ర లేపుదాం. సరేనమ్మా, పద. నన్ను తిట్టించారు, వాళ్ళని ఎలా వదులుతాను? వాళ్ళని నేను తిడతాను. ఇద్దరు వెళ్లి ఊర్లో అందర్నీ తీసుకుని మహీగ్రద్ద వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడే ఉంటారు. ఇంతలో చిచ్చుకాకి చిన్నుకాకి ఇద్దరు మహీగ్రద్ద వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసేస్తారు. అరే చిన్నగా, బాగానే దొరికాయి. ఇంక పద వెళ్ళిపోదాం. ఓ సరేనమ్మా, మెల్లగా పదం. అలాగే. ఏంటో ఎంతగా నిద్రపోతే దొంగలు పడతారని కూడా ఎవరికి తెలియట్లేదు. అవునమ్మా, నిజమే. ఇద్దరు బయటికొచ్చి చూసేసరికి అందరూ ఎదురుగా ఉంటారు. వాళ్ళని చూసి ఇద్దరు ఆశ్చర్యపోతారు. దొంగతనం బాగా చేశారా? ఎందుకు చెయ్యరు? మన ఇంట్లో ఎన్ని పట్టుకుని పోయారు. అబ్బే, దొంగతనానికి రాలేదు. మరి చేతిలో ఉన్న సంచులేంటి? ఓ చెత్త ఎత్తుకుంటున్నాం, చెత్త. అయితే ఆ చెత్త మాకు కావాలి. అలా అందరూ మాట్లాడుతుంటే ఏంటా అని మహీగ్రద్ద బయటకొస్తుంది. అందర్నీ అక్కడ చూసి ఆశ్చర్యపోతుంది.
అందరు ఇక్కడ ఉన్నారు. మీ ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ చిచ్చు వాళ్ళ దగ్గర సంచుల్లో చూడు. ఆ ఏంటి దొంగతనమా? మహీకృత సంచులు చూస్తే అన్ని కూడా వాళ్ళ ఇంట్లో సామాన్లే ఉంటాయి. దానితో తనకి బాగా కోపం వస్తుంది. ఏంటి చిచ్చు, నువ్వు నీ కొడుకు దొంగతనాలు చేస్తున్నారా? అంటే ఏం చెయ్యాలో తెలియక. మీ వల్ల మా అమ్మ నన్ను ఎన్ని తిట్టిందో తెలుసా? అబ్బా నువ్వు ఆగు బుజ్జి. ఏదో తెలియక చేసాం. మీ సామాన్లన్నీ మీకే ఇచ్చేస్తాం. అయినా మిమ్మల్ని అస్సలు వదలం. బుజ్జి